కాల్పుల విరమణకు ఒప్పుకొని మళ్లీ ఫైరింగ్. పాకిస్తాన్ మళ్లీ తన వంకర బుద్ధిని బయటపెట్టుకుంది. కాల్పుల విరమణకు అంగీకరించి కొన్ని గంటలు కూడా గడవక ముందే ఒప్పందానికి తూట్లు పొడిచి మళ్లీ దాడులకు తెగబడింది. పాక్ బలగాలు సాధారణ పౌరుల్ని టార్గెట్గా చేసుకొని రాత్రిపూట ఎల్ఓసి నుంచి పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతున్నాయి. శనివారం సాయంత్రం కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటన చేసిన పాక్ ఆ తర్వాత కొన్ని గంటలకే మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టుగా సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతూ డ్రోన్ దాడులకు పాల్పడింది. దాదాపు 3 గంటల పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలపై మళ్లీ కాల్పులు, డ్రోన్ దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్తో పాటు పంజాబ్లోని అమృత్సర్, రాజస్థాన్లోని జైసల్మేర్, పొక్రాన్ పైకి పాక్ డ్రోన్లు రాగా వాటిని మన బలగాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్తో పేల్చేశాయి. శ్రీనగర్లో మళ్లీ సైరన్ మూతలు మోగాయి. సిటీ అంతా బ్లాక్అవుట్ విధించారు. వైష్ణోదేవి యాత్ర బేస్ క్యాంప్ వద్ద కూడా డ్రోన్ యాక్టివిటీ కనిపించడంతో ఆ ప్రాంతంలో బ్లాక్అవుట్ ప్రకటించారు. బారాముల్లాలో ఓ డ్రోన్ను కూల్చేశారు. సాంబా, రాజౌరి సెక్టార్లోనూ డ్రోన్లను కూల్చేశారు. పంజాబ్లో అమృత్సర్, గుర్దాస్పూర్, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, హోపియార్పూర్, జలంధర్, ఫరీద్కోట్లలో డ్రోన్లను గుర్తించి ఆయా ప్రాంతాలలో లైట్లు ఆఫ్ చేశారు. పాక్ బలగాలు ఎల్ఓసి వెంబడి మళ్లీ కాల్పులు జరిపాయి. జమ్మూలోని అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్పురా సెక్టార్స్లో ఆర్టిలరీ షెల్డింగ్కు పాల్పడ్డాయి. గుజరాత్లోని కచ్ జిల్లాలోని పాక్ డ్రోన్లు కనిపించాయి. అన్ని చోట్ల పాక్ దాడులను మన బలగాలు ధీటుగా తిప్పికొట్టాయని అధికారులు వెల్లడించారు. భారత పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముందుగా శనివారం సాయంత్రం ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భారత పాక్ విదేశాంగ శాఖలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్టుగా వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. తమ గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నామని కూడా పాక్ ప్రకటించింది. కానీ కాల్పుల విరమణ ఒప్పుకున్నామని ప్రకటించిన కొన్ని గంటలకే రాత్రిపూట మళ్లీ కాల్పులకు, డ్రోన్ దాడులకు తెగబడింది పాకిస్తాన్. కాగా ట్రంప్ ప్రకటన తర్వాత మన విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కు పాక్ డీజీఎంఓకు కాల్ చేశారు. ఆయా అంశాలపై చర్చించిన అనంతరం ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి భూతలం, గగనతలం, సముద్రతలంపై కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది అని ప్రకటించారు. 2 దేశాల డీజీఎంఓల మధ్య 12వ తేదీన మరోసారి చర్చలు కూడా జరుగుతాయన్నారు. శ్రీనగర్ అంతటా మళ్లీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పుకున్న తర్వాత మళ్లీ ఇదేమిటి, శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి అని ఆయన ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ లేదు, శ్రీనగర్ సిటీ నడివడ్డున మళ్లీ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు యాక్టివేట్ అయ్యాయి అని పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు శ్రీనగర్ వాసులు కూడా అనేక మంది సిటీపైకి డ్రోన్లు వస్తున్న వీడియోలను ఎక్స్లో పోస్టు చేశారు. శ్రీనగర్ పైకి వస్తున్న డ్రోన్లను యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లతో మన బలగాలు పేల్చివేస్తుండగా రాత్రిపూట ఆకాశంలో మంటలతో భారీ పేలుళ్లు జరగడం ఆ వీడియోల్లో కనిపించింది. ఎల్ఓసి నుంచి పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ మహమ్మద్ ఇంతియాజ్ మృతి చెందాడు. శనివారం జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్పురా బార్డర్ అవుట్ పోస్టుకు ఆయన నాయకత్వం వహించారని, పాక్ జవాన్ల కాల్పులకు ధీటుగా ఎదురుకాల్పులు జరుపుతుండగా బుల్లెట్లు తగిలి మరణించారని ఈ మేరకు బీఎస్ఎఫ్ ఎక్స్లో ప్రకటించింది. భారత్ పాక్ సైనిక చర్య కాల్పులు నిలిపివేయడంపై ఒక అంగీకారానికి వచ్చాయని విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటన తర్వాత జైశంకర్ శనివారం సాయంత్రం ఎక్స్లో స్పందించారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఇండియా రాజీ లేని పోరాటం చేస్తోంది. ఇదే విషయాన్ని నిరంతరం తేల్చి చెప్తున్నాం. ఇకపైన టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇదే వైఖరి ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇండియా స్పందన ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగానే ఉంటుందని అంతకుముందు జైశంకర్ చెప్పారు. శనివారం మధ్యాహ్నం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడారని, భారత్ స్పందన బాధ్యతాయుతంగానే ఉంటుందని స్పష్టం చేశానని ఆయన తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పుకున్న కొన్ని గంటలకే పాకిస్తాన్ ఆ ఒప్పందానికి తూట్లు పొడిచిందని భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఫైర్ అయ్యారు. ఇది దుర్మార్గపు చర్య అని అన్నారు. శనివారం రాత్రి ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ బలగాలు సరిహద్దు పొడవునా కాల్పులు జరుపుతున్నాయని, మన బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయని చెప్పారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో బ్లాకౌట్స్ ప్రకటించామన్నారు.
పాక్ ఉల్లంఘనలు నిలువరించేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలిపారు. డీజీఎంఓ ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదు, దీనికి పాక్ బాధ్యత వహించాలి, కాల్పుల విరమణ పాటించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ దేశానికి సూచించాం అని మిస్రీ తెలిపారు. ట్రంప్ ప్రకటన తర్వాత శనివారం సాయంత్రం పాక్ విదేశాంగ మంత్రి డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ కూడా స్పందించారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన ఎక్స్లో ప్రకటన చేశారు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ శాంతి కోసం కృషి చేస్తుందని, తన సార్వభౌమత్వం విషయంలో రాజీ పడకుండానే ప్రాంతీయ భద్రతకు కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.